నిజంగా ఈరోజు వ్లాగ్ పడ్డంత ఇబ్బంది ఎప్పుడు పడలేదు. నాకు మా సైడ్ 3 రూట్స్ అంటే చాలా ఇష్టం. 1 భీమవరం టు పేరుపాలెం, 2 భీమవరం టు అత్తిలి, 3 భీమవరం టు నర్సాపురం. ఈ 3 రూట్స్లో కామన్ పాయింట్ ఏంటంటే చాలా తక్కువ ట్రాఫిక్, అటు ఇటు చెట్లు, ప్రశాంతమైన వాతావరణం, యాక్సిలరేటర్ తిప్పేయకుండా సరదాగా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ పీస్ఫుల్గా రైడ్ని ఎంజాయ్ చేయొచ్చు. హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సరదాగా ఫ్రెండ్స్తో నర్సాపూర్ వచ్చాను. ఇక్కడ ఎన్నో రెస్టారెంట్స్ ఉండగా నా కన్ను మాత్రం ఈ రెస్టారెంట్ మీదే పడింది. రెస్టారెంట్ వే భలే ఉంది. అలా కరువు తిరిగి ఎదురుగా గోదావరి కనిపిస్తూ చాలా బాగుంది. నేను ఎంతమంది ఉంటానని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక్కడే ఉన్నాం, తినేసి వచ్చేద్దాం అంటే మన కోసం పెట్టారండి గేమ్. అంటే అలా లేదు, ఇది శనివారం కాదు కదా, తక్కువ మంది ఉంటారు అనుకున్నాను. వెళ్ళి డైరెక్ట్గా లేడీస్ వచ్చాడు, అక్కడ పోయింది మొత్తం. స్టార్టర్స్లో ఏంటి నాకు తెలియదు, చెప్పరా? ప్రాన్స్లో కానీ ఫిష్లో కానీ గార్లిక్ చికెన్ ఒకటి, ఇంకోటి ఏంటి చికెన్ లాలీపాప్ కనపడరు, అందులో అయితే కనిపిస్తామని చెప్పి. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నర్సాపురంలో ఒక రెస్టారెంట్ దగ్గరికి వచ్చాం, తీరా అని చెప్పి. గోదావరి వ్యూ తోటి ఉంది. కొంచెం చెప్పడానికి ఇబ్బందిగా ఉంది, చాలామంది జనం ఉన్నారు చుట్టూ. ఇంతమంది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అందరూ నాపే చెప్తున్నారు. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అన్నం అది గమ్ములు పోదు. నాకు ఎస్సైంది పెద్ద డిజాస్టర్ అయ్యేలా ఉంది వ్లాగ్. చుట్టూ అడుగుతూనే ఉన్నారు. మేమైతే ప్రైస్ ఎంత తక్కువ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆర్డర్స్ అయితే గట్టిగానే చెప్పాం. 2 సూప్లు, 2 స్టార్టర్స్, 2 బిర్యానీస్, 3 మాక్టైల్స్. తీసుకో పండగ చేసుకో. సూప్ ఎలా ఉందంటే బాగుంది బిర్యానీ. ఇదే గోదావరి, ఇది లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా. ఫుడ్ వైజ్ అయితే కనుక బాగుంది. ఫుడ్ యాంబియన్స్ కూడా చాలా బాగుంది. మేమైతే 2 స్టార్టర్స్, 1 సూప్, 2 బిర్యానీ, 3 మాక్టైల్స్, 3 డ్రింక్స్. ముగ్గురు వచ్చారు, ఇన్ని తినేసారేంటి అనుకుంటున్నారు కదా, అన్ని లైట్గానే ఇచ్చారు. నిజంగా ఫుడ్ ప్రైసింగ్ ప్రకారం అయితే కనుక నిజంగా ఎంత తక్కువ ప్రైస్ నేనైతే చూడలేదు. ఆ వ్యూకి, ఆ ఫుడ్కి, ఆ ప్రైస్కి అసలు వర్త్ బాగా. ఇంకేం చెప్తావా? బాగుంది. నువ్వు బాగుంది. వ్యూ మాత్రం కొంచెం పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయడానికి బాగుంది. యాక్చువల్గా అక్కడ ప్లేస్కి వచ్చాను నేను ఒకసారి ఇంతకుముందు ఒకరితోటి, బాగా ఇంపార్టెంట్ పర్సన్. ఈ నర్సాపురంకి ఒక మంచి చరిత్ర ఉంది. ఇదివరకు డచ్ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడే పడవలే తయారు చేసేవారంట. లేదు నిజమే, యాక్చువల్గా ఇక్కడే ఆ మూల. నిజంగా రా, ఇంటికి వెళ్ళిపోదాం అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఒక బీచ్ ఉంది, అక్కడికి వెళ్దాం అన్నారు. Life lessons come 1 in a dozen. The other 11 get something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now I see what you teach. I do believe I always should have stayed. Yeah. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this పాండిచేరిలో మెరీనా బీచ్ గుర్తొస్తుంది. బీచ్ అయితే చాలా బాగుంది. శాండ్ కూడా మంచి వైట్గా, కానీ పేరుపాలెం బీచ్ కన్నా కూడా క్లీన్గా ఉంది కదా. నిజంగా వాటర్ మాత్రం చాలా బాగుంది. అసలు ఇంత క్లీన్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా క్లీన్గా ఉంది అసలు వాటర్. నాకు తెలిసి ఈ బీచ్ చాలా తక్కువ మందికి తెలుసు. అసలు బీచ్ చుట్టూ ఒక్కరు లేరు కదా. ముగ్గురు ఉన్నారు కదా, కనిపించట్లేదు. ఫ్యామిలీ ఉంది అంతే, మిగతాదండి ఖాళీ. ఓన్లీ ఒక ఫ్యామిలీ మాత్రమే ఉంది. కానీ నిజంగా చుట్టూ ఒక్కళ్ళు లేరు బీచ్లో. ఐ మీన్ అదే చెప్పాను కదా, వాళ్ళు ముగ్గురు మాత్రమే ఉన్నారు. వి ఫౌండ్ అన్ఎక్స్ప్లోర్డ్ బీచ్.
ఫోటోషూట్ చేసుకుంటున్నారు. I can't be too sure, but one day I'll be yours again. One day I'll be అంటే దూరంగా పడవలు కూడా కనిపిస్తున్నాయి. పేరుపాలెంలో మనకి ఇలా కనపడవు కదా. కనబడతాయి, ఎందుకు కనబడతాయి? కానీ పేరుపాలెం అయితే ఇంకా దూరంగా కనబడుతుంది. బీచ్ కొంచెం కానీ వాటర్ మాత్రం చాలా క్లీన్గా ఉంది. క్లీన్గా ఉంది వాటర్. ఇంకా ఏముంది, అందరూ ఇక్కడికి వచ్చారు ఇంకా మళ్ళీ మామూలే వాటర్. గోయింగ్ టు భీమవరం. చూపేంట్రా. ఏదో ఏం చెప్తామని చూస్తున్నాం. ఓకే, ఇంకా టైం అయితే అయిపోయింది. చాలాసేపు ఉండాలనిపిస్తుంది ఈ బీచ్లో మాత్రం. కానీ నిజంగా చాలా మంచి ప్లేస్లు ఉన్నాయి మన సైడ్, కానీ టూరిజం డెవలప్ చేయలేదు. మనకేమో తెలియదు. మనకు తెలీదు. తెలుసున్న ఓ బీచ్నే ఆయన చేస్తాం మన అట్లు. కానీ బీచ్ మాత్రం చాలా బాగుంది. ఎక్కువసేపు ఉండాలనిపిస్తుంది కానీ సన్సెట్ అయ్యేంత వరకు. కాకపోతే టైం లేదు, హార్డ్ డిస్క్ కూడా తీసుకోవాలి వెళ్ళే దారిలో. అందుకని చెప్పి మళ్ళీ ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఓకే గైస్, ప్లీజ్ వాచింగ్, బాయ్. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరో లైక్ కానీ కామెంట్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.